హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ డీడీఎల్ కమాండ్స్ గురించి చెప్పుకున్నాం. ముందుగా వాట్ ఈస్ డీడీఎల్? డీడీఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, ఇందులో మనకి 5 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్రియేట్, నెక్స్ట్ ఆల్టర్, నెక్స్ట్ డ్రాప్, నెక్స్ట్ రీనేమ్, నెక్స్ట్ ట్రంకేట్. ఈ 5 కమాండ్స్ ని మనము డీడీఎల్ కింద కన్సిడర్ చేస్తాం. రిమెంబర్, ఓకే. ఈ 5 కమాండ్స్, ఈ డీడీఎల్ కమాండ్స్ మనం వేటిపైన అప్లై చేస్తామంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ పైన అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు వాట్ ఆర్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మనకి? ఓకే, ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్స్, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్, ఇండెక్స్, ఇలా చాలా ఉన్నాయి. వీటిని డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే, ఈ వీడియోలో టేబుల్ తీసుకొని టేబుల్ పైన ఈ 5 కమాండ్స్, డీడీఎల్ కమాండ్స్ మనము అప్లై చేద్దాం. ఓకే, సో దట్ మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎనీ లాంగ్వేజ్ సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్క్యూఎల్ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఆర్ లాంగ్వేజ్ కావచ్చు, ఎనీ లాంగ్వేజ్ సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటో చూద్దాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే, ఇక్కడ గమనించండి, ఈ టేబుల్ చూసారా, ఇది కీవర్డ్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. టేబుల్ అని ఇవ్వాలి. ఇప్పుడు మీరు టేబుల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి టేబుల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టేబుల్ నేమ్. ఏ నేమ్ మీకు కావాలో ఆ నేమ్ ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ద బ్రాకెట్, కాలమ్ నేమ్, డేటా టైప్, సైజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ కాలమ్ నేమ్ అంటే ఈ టేబుల్లో మీకు ఏ కాలం నేమ్ కావాలో ఆ కాలం నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, ఈ టేబుల్లో ఈ కాలం నేమ్ అనేది ఏ కాలం నేమ్ నీకు కావాలో అది స్పెసిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ అండ్ సైజ్. డేటా టైప్ అంటే ఏంటంటే ఈ కాలం నేమ్ ఏ కైండ్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయబోతుంది ఈ టేబుల్లో అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, ఈ టేబుల్లోని ఈ కాలము ఎలాంటి డేటాని హోల్డ్ చేయబోతుందో మనం స్పెసిఫై చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ సైజ్. సైజ్ ఏంటి? ఈ కాలం నేమ్ మ్యాక్స్ సైజ్ ఎంత ఉండాలి అనేది మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ డేటా టైప్ అంటే ఏంటంటే ఇంటిజర్సా, క్యారెక్టర్సా, డేట్సా, ఇవన్నిటిని డేటా టైప్స్ అంటారు. ఓకే, ఏ టైప్ ఆఫ్ డేటా ఇది ఈ కాలం హోల్డ్ చేయబోతుంది అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ కాలం 2, డేటా టైప్, సైజ్. ఓకే, నాకు 2 కాలమ్స్ కావాలంటే 2 టైమ్స్ ఇలా ఏ కాలమ్స్ కావాలో అవి స్పెసిఫై చేయాలి. ఇఫ్ యూ వాంట్ 10 కాలమ్స్, 10 టైమ్స్ ఈ విధంగా 10 కాలమ్స్ స్పెసిఫై చేసి వాటి డేటా టైపు అండ్ సైజు స్పెసిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ చూద్దాం. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ టేబుల్ ఈఎంపి టేబుల్ అనేది లేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. దాని సింటాక్స్ ఏంటి? ఇది క్రియేట్ టేబుల్ సోర్స్ ఈఎంపి టేబుల్లో నాకు ఐడి కావాలి, ఎంప్లాయ్ ఐడి కావాలి. ఓకే, ఇంట్. నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్ కావాలి. ఓకే, ఇది మనకి
క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన క్వైరీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేంటంటే ఈ క్వైరీ ఏంటంటే మనము టేబుల్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అని కనుక్కోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు రన్ చేద్దాం. అర్లియర్ మనకి అక్కడ ఎంటీ వచ్చింది, ఇప్పుడు టేబుల్ అవైలబుల్ ఉంది అంటే టేబుల్ క్రియేట్ అయ్యింది. టేబుల్లో డేటాను చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ డాట్ ఎంపీ. ఓకే, డేటా ఏం లేదు మనకి ఇందులో, బట్ టేబుల్ క్రియేట్ అయింది. అలాగే ఇంకోసారి ఒక ప్రోడక్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ సోర్స్ డాట్ ప్రోడక్ట్. ఓకే, ఐడి ఇంటిజర్ ఇచ్చి ప్రోడక్ట్ నేమ్ varchar. ఓకే, ఇక్కడ చూడండి, ఈ సింటాక్స్ చూస్తే ఇక్కడ సైజ్ స్పెసిఫై చేసాం, ఇక్కడ స్పెసిఫై చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇంటిజర్ వాల్యూస్కి ఈ సైజ్ అవసరం లేదు, బట్ డేటా టైప్ కావాలి. ఓకే, ఇది రిమెంబర్. సో సేమ్ ఇక్కడ ప్రోడక్ట్ ఐడి కూడా అంతే, నేను ఇంట్ ఇచ్చాను, సైజ్ ఇవ్వలేదు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ప్రోడక్ట్ క్రియేట్ కాలే, ఏంటి ఎర్రర్ ఏంటి? ప్రోడక్ట్ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూసారా, ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆర్డర్ అవైలబుల్ ఉందో లేదో చూద్దాం. టేబుల్ క్రియేట్ అయింది. సో ఈ విధంగా మనము క్రియేట్ చేయొచ్చు అనమాట టేబుల్స్ని. ఓకే, ఇది సింటాక్స్, ఇది మనము దాన్ని బేస్ చేసుకొని ఒక 2 కాలమ్స్ కావాలని ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఒక ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేసాం. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అర్థం కాకపోయినా ఇంకోసారి వీడియో చూడండి, నోట్స్ రాసుకోండి, పదే వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్ ఏం చేస్తుందంటే టు ఆల్టర్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనము ఇది చూసారా, ఇక్కడ మనము టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే, నౌ ఈ ఎగ్జిస్టింగ్ టేబుల్ని ఆల్టర్ చేద్దాం బై యూజింగ్ ఆల్టర్ కమాండ్. దాని సింటాక్స్ ఏంటంటే ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే, ఇప్పుడు నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టైప్ చేస్తే, సారీ ఇప్పుడు చూడండి. ఓకే, ఈఎంపీ ఐడి ఈ నేమ్ మాత్రం, బట్ నాకు ఒక లొకేషన్ కాలమ్ కావాలి ఎంప్లాయీ టేబుల్లో. దానికి ఈ ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు కాలమ్. ఓకే, ఆల్టర్ టేబుల్, ఏ టేబుల్? సోర్స్ డాట్ ఈఎంపీ. నెక్స్ట్ యాడ్ ఈజ్ ఎ కీవర్డ్. ఏం చేయాలి? కాలమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాం, అందుకు యాడ్ అని రాయాలి. లొకేషన్. ఓకే, varchar. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తే నీకేమనిపిస్తుంది? ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఇది రన్ చేద్దాం. ఓకే, ఇది సక్సెస్ఫుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇది రన్ చేస్తే ఇక్కడ చూడండి, లొకేషన్ క్రియేట్ అయింది, యాడ్ అయింది. అలాగా కాలమ్స్ని యాడ్ చేస్తాం, అంటే ఆల్టరింగ్ ద టేబుల్. ఎగ్జిస్టింగ్ 2 కాలమ్స్ ఉన్నాయి, ఆల్టర్ చేసి మనము ఒక కాలమ్ని యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని డ్రాప్ కూడా చేయొచ్చు బై యూజింగ్ ఆల్టర్. వీ కెన్ డ్రాప్ ది కాలమ్ నేమ్. ఓకే, నెక్స్ట్ అది చూద్దాం. ఆల్టర్ టేబుల్
టేబుల్ నేమ్ ఏంటి? సోర్స్ డాట్ ఈఎంపి. ఓకే, ఈఎంపి. నెక్స్ట్ డ్రాప్. ఓకే, డ్రాప్ లొకేషన్. ఓకే, చూడు ఇందాక మనకి లొకేషన్ అవైలబుల్లో ఉన్నింది ఈ ఎంప్లాయీ టేబుల్లో. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడుందా? లేదు. ఆ విధంగా ఆల్టర్ చేస్తాం అనమాట. అంటే యాడ్ చేయొచ్చు కాలమ్స్ని డ్రాప్ కూడా చేయొచ్చు. అలాగే కాలం నేమ్స్ ఉంటాయి కదా, వాటిని రీనేమ్ కూడా చేయొచ్చు. అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ? సోర్స్ డాట్ ఈఎంపి. ఇక్కడ సోర్స్ డాట్ అనేది కన్ఫ్యూజ్ అవుతుందండి. సోర్స్ ఇస్ ఎ డేటాబేస్ నేమ్. ఈ డేటాబేస్లో ఈ ఎంప్లాయీ నేమ్ ఉంది. ఈ ఎంప్లాయీ అనేది టేబుల్ అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ రీనేమ్. ఆల్టర్ టేబుల్ రీనేమ్. ఈ నేమ్ దగ్గర ఎంప్లాయీ నేమ్ రావాలి. ఎంప్లాయీ నేమ్. ఓకే, ఇక్కడ ఈ నేమ్ దగ్గర ఇక్కడ చూసారా? ఫస్ట్ ఆల్టర్ టేబుల్ సోర్స్ డాట్ ఈఎంపి రీనేమ్ ఈ నేమ్ టు ఎంప్లాయీ నేమ్. అంటే దీని సింటాక్స్ ఏమవుతుందంటే ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. పైంది సింటాక్స్, కిందది క్వైరీ. ఆల్టర్ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? కాలం రీనేమ్ కాలం. ఓకే, ఇక్కడ చూడాలి. నేను కాలం మిస్ చేశా కీవర్డ్, అందుకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇందాకేముంది? ఈ నేమ్ ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది? ఎంప్లాయీ నేమ్. చూసారా? ఈ విధంగా మనము బై యూజింగ్ ఆల్టర్ వీ కెన్ ఆల్టర్ ది టేబుల్. ఓకేనా? సో ఇది ఆల్టర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ గురించి చెప్పుకున్నాం. డ్రాప్ అంటే బై యూజింగ్ డ్రాప్ వీ కెన్ డ్రాప్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఈ డ్రాప్ కమాండ్ యూజ్ చేసి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని డ్రాప్ చేసేస్తాం, అంటే డిలీట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ దీని సింటాక్స్ ఏమొస్తుందంటే డ్రాప్ టేబుల్ నేమ్. ఓకే, ఇది సింటాక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే టేబుల్ అవైలబుల్ ఇది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది రన్ చేస్తున్నా. ఆర్డర్ టేబుల్ ఉంది మనకి. ఓకే, ఫిసి ఆర్డర్ టేబుల్ అవైలబుల్లో ఉంది. ఓకే, నౌ I am going to drop that table. Drop table. ఏ టేబుల్ ని? సోర్స్ డాట్ ఆర్డర్ టేబుల్ ని. ఓకే, ఆర్డర్ టేబుల్ ని డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, రన్ చేస్తున్నాను ఈ క్వైరీని. ఓకే, నౌ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉందా? టేబుల్ ఉందా? ఇక్కడ లేదు. అంటే by using the drop command we can remove the database objects. ఇక్కడ ఈ టేబుల్ అనేది అవైలబుల్లో ఉండదు ఇంకా, ఎందుకంటే డ్రాప్ చేసేసాం. అంటే డ్రాప్ చేసేస్తున్నాం అంటే డిలీట్ చేస్తున్నాం ఫ్రమ్ ద డేటాబేస్. ఓకేనా? సో ఇందుకోసమని మనము డ్రాప్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంతకు ముందు ఆల్టర్లో కూడా మనం యూజ్ చేసాం. ఇప్పుడు మీకు గుర్తుంటే ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏం చేసాం? లొకేషన్ యాడ్ చేసి లొకేషన్ డ్రాప్ చేసాం బై యూజింగ్ డ్రాప్ కమాండ్. ఇక్కడ చూసారే, డ్రాప్ అనేది యూజ్ చేసి లొకేషన్ డ్రాప్ చేసామా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇంకోసారి రన్ చేస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ లొకేషన్ యాడ్ అయిందా? బై యూజింగ్ ఆల్టర్ విత్ డ్రాప్ మనం రిమూవ్ చేస్తున్నాం, అంటే డ్రాప్ చేసేస్తున్నాం. అంటే ఆ టేబుల్లో ఇంకా ఆ కాలం అవైలబుల్లో ఉండదు మనకి. ఇప్పుడు చూడండి. ఓకే, సేమ్ ఇక్కడ ఒక టేబుల్ని డ్రాప్ చేసేస్తే ఈ డేటాబేస్ సోర్స్ అనే డేటాబేస్లో ఆ ఆర్డర్ టేబుల్ అనేది కనిపించదు. అంటే
ఆ టేబుల్ అనేది కనిపించదు, డ్రాప్ అయిపోయి ఉంటుంది, అంటే డిలీట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, ఇందుకోసం మనము డ్రాప్ యూజ్ చేస్తాం. ఓకే, డ్రాప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీనేమ్. రీనేమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ యొక్క నేమ్స్ ఉంటాయి చూసారా, దాన్ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక నేమ్ ఉంది, దానికి ఇంకో నేమ్, ఆ నేమ్ కాకుండా వేరే నేమ్ యాడ్ చేయాలనుకుంటే, అంటే రీప్లేస్ చేయాలనుకుంటే రీనేమ్ అనేది చేస్తాం. నేమ్లోనే ఉంది చూడండి, నేమ్ ఏంటి, రీనేమ్. రీనేమ్ అంటే ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. ఇది సింటాక్స్ అనమాట. రీనేమ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, ఎంప్లాయీ టేబుల్ని మనము ఇప్పుడు చూడండి, ఇక్కడ సోర్స్ ఎంప్లాయీ ఉంది కదా, ఇది మనకి టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్ని నేను ఎంప్లాయీ చేయాలనుకుంటాను, లేకుంటే కస్టమర్ చేయాలనుకుంటాను. ఓకే, సో దానికి ఏంటి, రీనేమ్. ఇప్పుడు సింటాక్స్ ఇది కదా, దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. రీనేమ్, ఓల్డ్ నేమ్ ఏముంది, సోర్స్ డాట్ ఈఎంపీ ఉంది. పక్కన ఇప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ ఎంప్లాయీ రాస్తాం, ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు చూడాలి, ఇది రన్ చేస్తున్నా, ఈ క్వైరీ రన్ చేస్తున్నా. ఇప్పుడు రీనేమ్ అయిపోయింది. రీనేమ్ ఏదో కాలం సంథింగ్ వెంట్ రాంగ్. రీనేమ్ టేబుల్. ఓకే, రీనేమ్ టేబుల్ టు న్యూ టేబుల్. ఇప్పుడు చూడు, ఇది రన్ చేస్తే అవైలబుల్ ఉండదు, మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సోర్స్ ఈఎంపీ డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే సోర్స్ ఈఎంపీ అనేది టైప్ చేసామంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ ఎంప్లాయీ ఉందనుకో, ఇది రన్ చేస్తే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఈ సోర్స్ డాట్ ఈఎంపీని మనము సోర్స్ డాట్ ఎంప్లాయీగా రీనేమ్ చేసాం. అందుకోసమని రీనేమ్ యూజ్ చేస్తారు. ఓకే, అంటే రీనేమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు రీనేమ్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్ నేమ్స్. ఓకే, సింటాక్స్ ఏంటి, రీనేమ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. ఓకే, ఇక్కడ టేబుల్ అనేది ఇవ్వండి, రీనేమ్ టేబుల్, ఏది టేబుల్ చేస్తున్నాం కాబట్టి ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్, అదనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రీనేమ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. మనము రెగ్యులర్గా మనం ఏమి యూజ్ చేయము రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రంకేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇఫ్ ద డేటా ఈజ్ అవైలబుల్, అంటే ఒక టేబుల్లో మనకు డేటా ఉందనుకోండి, ఆ డేటా అవసరం లేదు బట్ స్ట్రక్చర్ కావాలనుకోండి, ట్రంకేట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇందులో ట్రంకేట్ సింటాక్స్ ఏంటంటే ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, ఇది సింటాక్స్. మనకి డేటా ఉన్నప్పుడు మనము ఈ క్వైరీ అనేది యూజ్ చేసి డేటాని రిమూవ్ చేస్తాం ఫ్రమ్ ద టేబుల్, బట్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎంప్లాయీ ఐడిలో 1 2 1 ఏబిసి ఉందనుకోండి, ఈ ట్రంకేట్ టేబుల్ సోర్స్ డాట్ ఎంప్లాయీ అంటే 1 డాట్ ఏబిసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ట్రంకేట్ గురించి మనము డిఎంఎల్ కమాండ్స్లో చెప్పుకున్నాం, ఎందుకంటే డేటా ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి అక్కడ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటిది కంటెంట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.